హలో హాయ్ నమస్తే నేస్తాలు. ప్రయాణం నాతోనే నా ఈ ప్రయాణానికి మీకు స్వాగతం. ఎవరో అన్నట్లుగా ఎక్కడో ఉన్నట్లుగా అనుభవాలే జ్ఞాపకాలే జీవితాలు. ఈ బస్ కిటికీలను చూస్తున్నప్పుడు ఆ నేవీ మ్యూజియం, దూరంగా బీచ్ మరియు కొబ్బరి చెట్లతో చాలా సుందరంగా అనిపించింది. ఈ రహదారి నుంచి ప్రయాణం, దూరంగా కొండల చుట్టూతా కొంచెం చెట్లు, వాటి మధ్య భవనాలు అద్భుతంగా అనిపించాయి. కైలాసగిరి ఇది మరో అద్భుత ప్రపంచం. చూడండి, దూరం నుంచి చూస్తున్న ప్రతిదీ చిన్నగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడి నుంచి చూస్తుంటే బీచ్ కూడా చాలా చిన్నగా అనిపించింది. శంఖం మీద పడుతున్న నీటిని చూస్తున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. పార్వతీ పరమేశ్వరులు నా ముందు నా వెనక వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోనే నా ప్రతి కార్యం సఫలీకృతమవుతుంది. అలాగే మీకు కూడా లవ్, ప్రేమ, ఇష్క్ కాదర్ పేరేదైనా ఇది ప్రపంచంలో చాలా గొప్పది అంటూ ఉంటారు. లవ్లో పడిన ప్రతివాడు గాల్లో తేలినట్టు ఉంటుందంటాడు. అది వేరే విషయం అనుకోండి. దానికి తార్కాణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కై బ్రిడ్జ్ అనేది నిర్మించింది. ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు వైజాగ్ మొత్తం కనబడుతుంది. దూరంగా ఉన్న భవనాలు చాలా చిన్నగా, ఆ బీచ్ కూడా చాలా సుందరంగా. సూర్యాస్తమయం సమయం చూస్తున్నాను అక్కడ. అది మాత్రం అసలు మరవలేనిది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జేమ్స్ కెమెరామెన్సే. అలాగే నేను కూడా. చూడండి, ఆర్చ్, కోతి, మగ మనిషి, ఆడ మనిషి, పాము, అలాగే నెమలి చాలా సుందరంగా అనిపించాయి. మరొకసారి నేషనల్ ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తూ మరికొంత సమయం అక్కడ గడిపాను. తిరిగి ఆర్కే బీచ్కి వచ్చి అలా సాయంకాల సమయంతో రోజు ముగిసింది.